స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ద రిజర్వేషన్లు అమలయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్, గౌరవ అధ్యక్షులు కన్నా మాస్టర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలు అయిన 33% చట్టసభలో కానీ 34% స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు అమలు జరపాలన్నా ముందు కులగణన జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఓబీసీలకు సరైన ఎంపిరికల్ డేటా సేకరించి సమగ్ర కుల గణన చేయాలని తెలిపారు. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ కోటాను నిర్ణయించాలని కోరారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో దేశ ప్రధాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి మెమోరాండం ఇవ్వటంలో ఈ రోజంతా మేము 26 జిల్లాల నుంచి కూడా మా అధ్యక్షులు కార్యవర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు గుంటూరు కలెక్టరేట్ లో మరి ఈ రోజు కూడా మేము కూడా కలిసి కలెక్టర్ గారికి ఇచ్చి అన్ని విషయాలు కూడా తెలియజేశాం. ఎందుకంటే గత 3 దఫాల నుంచి కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా బీసీలే మా వెన్నుముక్క, బీసీలే మా బ్యాక్ బోన్, బీసీ లేదు, పార్టీ లేదు, లేదా ఇంకోటి లేదు, రకరకాల పార్టీ, ఒక పార్టీ అన్ని పార్టీలు కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సమస్యల పట్ల ఎవరు కూడా మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరంగా, చాలా బాధాకరమైన అంశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యొక్క ఆలోచన, మా యొక్క సమస్యలు ఏంటి? స్థానిక సంస్థల్లో మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం జరగకుండా అరికట్టమని అంటే రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించిన హక్కులే తప్ప మేము ప్రత్యేకంగా అడిగినటువంటి ఏం కాదు. ముఖ్యమంత్రి గారు 33% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తానన్నారు, స్థానిక సంస్థలు 34% ఇస్తానన్నారు, బీసీ రక్షణ చట్టం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కుల గణాంకాలు కూడా చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది మీరు చెప్పింది మేము చేయండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ తోనే ఈ రోజు 26 జిల్లాలో కూడా మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు చట్టసభలో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మేము ప్రధానమైన డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. స్థానిక సమస్యలు కానీ చట్టసభలో కానీ ఏదైనా సమగ్ర కుల గణాంకాలు జరగకపోతే ఈ ఎక్కడ కూడా న్యాయం జరిగే విధంగా ఈ వర్గాలకి లేదు అనేది డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అదేవిధంగా ఇంపీరియల్ డేటా కలెక్ట్ చేసి సమగ్ర కుల గణాంకాలు చేస్తేనే వీటన్నిటి కూడా పరిష్కార మార్గమని మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ రోజు కలెక్టర్ గారు కలిసి గ్రీవెన్స్ లో ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా తప్పనిసరిగా 50% దాటి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఇంతవరకు ప్రభుత్వాలు కోర్టుకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? ఎందుకు మీరంతా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీరు మాట్లాడతలేదని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి తక్షణమే డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన ఏదైతే వాటా ఉందో ఇప్పుడు 34% కోసం మేము పోరాటం చేస్తుంది. మేమెంతో మాకంత రావాలి. ఆ యొక్క మరి పోరాటంతోనే మేము ముందుకు సాగుతున్నాం. 26 జిల్లాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత జరగకపోతే ఈ యొక్క సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.